రాసిన సువార్త 18వ అధ్యాయం 21 నుండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు, 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కర్ణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కర్ణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చాలు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఒక యజమానుడికి బాకీపడ్డాడు. అంటే అప్పు తీసుకున్నాడు, ఇవ్వలేదు. వాడి దగ్గర ఇంకొకడు 100 రూపాయలు తీసుకున్నాడు, వాడు ఇవ్వలేదు. అప్పుల విషయంలో, బాకీ తీర్చే విషయంలో జరిగిన కొన్ని విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. ఒక యజమానుడు తన దాసునికి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి, నువ్వు ఎప్పుడు ఇస్తావు? సాధారణంగా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం అడుగుతారు? నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు అని అడుగుతారు. ఇచ్చేస్తానండి పలానా డేట్కి అంట. పలానా డేట్కి ఇవ్వకపోయేసరికి యజమానుడు పిలిచి ఆ దాసుని, ఏరా, నువ్వు ఎందుకు డబ్బులు కట్టలేదు? కాబట్టి నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యని, నీ పిల్లల్ని అమ్మేసుకొని, నీకున్న యావదాస్తి అమ్మేసుకొని ఆ 10,000 రూపాయలు తీసుకొచ్చి నాకు కట్టి అన్నాడు. అన్నప్పుడు ఆయన భార్యని, పిల్లల్ని అమ్ముకోవడం, ఆస్తి అమ్ముకోవడం కన్నా ఆయన కాళ్ళ మీద పడితే బాగుంటుంది అని చెప్పి, అంటే ఆయనకి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేదానికన్నా ఆయన కాళ్ళ మీద పడితే కనీసం క్షమాపణ దొరుకుతుంది, ఏదన్నా ఆయన కనికర పడతాడు అన్న ఉద్దేశంతో ఆయన కాళ్ళ మీద పడి, నాయనా యజమానుడా, నేను అంత డబ్బు ఇప్పుడు ఇచ్చుకోలేను. నువ్వు చెప్పినట్లుగా నా భార్యని, నా పిల్లల్ని అమ్మేసుకుంటే నాకేముంటుందయ్యా? కాబట్టి నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే ఏదో ఒకటి చేసి నేను నీ అప్పు తీర్చుకుంటాను, ప్లీజ్ దయచేసి అని వేడుకోగానే ఆ యజమానుడు కరిగిపోయి, సరేరా, నువ్వు భార్యని అమ్ముకోవద్దు, బిడ్డలను అమ్ముకోవద్దు, నీ కన్నీరు నా హృదయాన్ని కదిల్చింది, కాబట్టి అసలు నువ్వు నాకు బాకీ తీర్చాల్సిన అవసరమే లేదు, సంతోషంతో వెళ్ళిపో, నీ డబ్బులు నాకు అవసరం లేదు, నేను నీకు విడుదలనిచ్చానని చెప్పేసి చాలా సంతోషంతో 10,000 రూపాయలు వదిలేశాడు యజమానుడు. నేను ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన ఎంత కనికరం చూపించాడు అని చెప్పి సంతోషంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక వ్యక్తి అతనికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే, ఎవరైతే క్షమించబడ్డాడో, ఎవరైతే కనికరించబడ్డాడో వాడి దగ్గర 100 రూపాయలు తీసుకున్న ఒక వ్యక్తి. అరే, నువ్వు 100 రూపాయలు నాకు ఇవ్వలేదురా, తప్పించుకుని తిరుగుతున్నావు, 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావా అని అడిగాను. బాబు, నేను తర్వాత ఇస్తాను, కొంచెం
ప్రస్తుతానికి నా దగ్గర లేవు, తర్వాత ఇస్తాను. అయినా కనికర పడకుండా వాడిని కొట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళి నాకు 100 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వట్లేదు కనుక మీరు అర్జెంటుగా వీడిని చెరసాల్లో వేయండి, వీడిని శిక్షించండి అని చెప్పి నేరారోపణ చేసి కనికరం లేనివాడిగా వాడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? చెరసాల్లో వేసేసాడు. ఆ విషయం తెలుసుకున్న యజమానం దగ్గర ఉన్న కొంతమంది పనోళ్ళు అటుగా ఆ జరుగుతున్న సందర్భాన్ని, ఆ పనిని చూసి వీడికి ఆయన 10,000 రూపాయలు బాకీ వదిలేస్తే 100 రూపాయలు వదులుకోలేకపోయాడే అని చెప్పి యజమానుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా వివరిస్తారు. అప్పుడు ఆ యజమానుడు ఏమంటాడంటే, ఎరా నేను నిన్ను క్షమించలేదా? నేను నీకు 10,000 రూపాయలు క్షమించేశాను, 10,000 రూపాయలు వదులుకున్నాను కనుక, అంటే 10,000 వదులుకోవడం అంటే 100 రూపాయలు వీడు వదులుకుంటే ఎంత లాభం వచ్చినట్టండి? 99,900 రూపాయలు, అవునా కదా? అంత లాభం వచ్చినట్టు. పోనీ ఒక 100 రూపాయలు వదులుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి యజమానుడు కోపపడి, నీ మీద కనికరం చూపించకూడదురా, నువ్వు డబ్బు కట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెరసాల్లో వేసేసాడు. అలాగే యేసుక్రీస్తు వారు మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం చెప్పండి అందరూ. బైబిల్ అంతా కొత్త నిబంధన కాన్సెప్ట్ అంతా పరలోక రాజ్యం. యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యం ఎలాంటి విషయం మీద పోలి ఉన్నది, పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించండి అని ఒక చక్కని మాటలు ఉపదేశంగా, ఉపమాన రీతిగా ఆయన బోధించిన సందర్భాలు అనేకమైనవి. అందులో ఈ స్టోరీ ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం ఎలా తప్పించుకుందాము అని అనుకుంటారు. సహజమే, ప్రాబ్లం అన్నాక తప్పించుకోవాలి కాను. కనుక అదే ప్రాబ్లము వేరొకడికి వచ్చినప్పుడు వేరొకడు నీ మీద కనికరం ఎలా చూపించాలనుకుంటున్నావో అలాగే నువ్వు కూడా కనికరం చూపించకపోతే నువ్వు తీర్పులోనికి వస్తావని ఈ సారాంశం. టోటల్గా 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు అంటే ఎక్కువ డబ్బే. అంత డబ్బును ఒక యజమానుడు వదిలేసి, వద్దురా నాయనా నేను క్షమించాను అన్నాడు. క్షమించడానికి గల కారణం ఏంటి? అతను చేసిన ప్రార్థన. చెప్పండి గట్టిగా. 10,000 రూపాయలు వదిలేశాడు అంటే యజమానుడు అతను చేసిన ప్రార్థన ఏంటండి? అతను చేసిన పని ఏంటి? ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను, నా భార్య, నా పిల్లలు ఏదో బతుకుతున్నాం, ఒక అవసరం కోసం నీ దగ్గర 10,000 తీసుకున్నాం, ఇప్పుడు మేము తీర్చలేకపోతున్నానని నేను ఎవరి కోసమైతే, బాగా వినండి, నేను ఎవరి కోసమైతే అప్పు చేశాను, ఎవరి కోసమైతే నీ దగ్గర అప్పు అయ్యాను, వాళ్ళనే అమ్మేయమంటే నా బతికెందుకయ్యా అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఆయన కాళ్ళ మీద పడి బతిమాలుకున్నాడు. ఈ లోకంలో నిజంగా మనం కూడా ఇలాంటి ప్రార్థన చేశాం కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మన లెక్కకు మించిన పాపాలు చేశాం. 10,000 రూపాయలు అంటే బ్రాకెట్లో మనం అనుకోవాలి. 10,000 రూపాయలు దేనికి సాదృశ్యం అని అంటే లెక్కకు మించిన పాపాలు, అంటే వాడి స్తోమతకు మించినటువంటి అప్పు. అర్థమైందా? లెక్కకు మించిన పాపాలు. ఇప్పుడు ఒకటో పాయింట్ ఏంటంటే 10,000 రూపాయలు వాడు ఎందుకు అప్పు చేశాడు? వాడి గురించే కాదు, వాడి కుటుంబం గురించి, తన భార్య గురించి, తన బిడ్డల గురించి, లేదా వాడి గురించి కూడా. వాడి కూడా శరీరాశులు ఉంటాయి కాబట్టి ఏదో చేశాడు. కానీ వాడి స్తోమతకు మించి చేశాడు కనుక వాడు తీర్చుకోలేకపోతున్నాడు. ఇక్కడతో ఈ విషయాన్ని పక్కన పెట్టాడు. ప్రతి మనిషి పాపం ఎందుకు చేస్తాడో తెలుసా? పాపం ఎందుకు చేస్తాడో తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, ఆదాము ఆ పండు ఎందుకు తిన్నాడు? ఎన్నోసార్లు చెప్తాను, భార్యని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించాడు కనుక. ఏ దేవుడైతే సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడో ఆ సహాయమే నా జీవితం అనుకున్నాడు. ఆమె లేకపోతే నేను ఉండలేను అనుకున్నాడు. కనుక తన భార్యను, తన ప్రేమను వెల్లడి చేయడానికి, తన భార్య అంది నువ్వు తినాలి, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అనొచ్చు, లేదా నేనంటే ఇష్టం లేదా అనొచ్చు, ఫోర్స్ ఏదైనా చేయొచ్చు. కానీ ఆ యొక్క పండు తినడానికి గల కారణము ఒకటే కారణం, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? తన భార్యను ప్రేమించాడు. చూసారా? అంటే పాపం చేయడానికి కారణము ప్రేమ. అది ఎవరి ప్రేమ? ఎవరి మీద ప్రేమ?
దేవుడిచ్చినటువంటి సాటి అయిన సహాయం మీద ప్రేమ. మరి నేను చెప్పాను, సాటి అయిన సహాయం ముందు ఒక మాట అన్నాను, దేవుడిచ్చిన, చెప్పాలి గట్టిగా, దేవుడిచ్చిన సాటి అయిన సహాయం. నిజంగా ఈ లోకంలో మనందరికీ దేవుడు సాటి అయిన సహాయాలను ఇచ్చాడు. మనం సంతోషంగా ఉండడానికి బిడ్డల్ని ఇచ్చాడు. కానీ ఆ బిడ్డలే జీవితము, ఆ యొక్క సాటి అయిన సహాయము భార్యయే జీవితము, నా భర్తే జీవితము అనుకుని మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో, వాళ్ళని తృప్తిపరచడానికి మీరు లెక్కకు మించిన పాపాలు చేస్తారు. లెక్కకు మించిన పాపాలు చేస్తారు. చాలామంది అలాంటి పాపాలు చేస్తారు. తన కొడుకు రాజు అవ్వాలని ఒక వ్యక్తి భయంకరమైనటువంటి హత్యలు చేశాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు. తన కుమారుడు అనగా జోనతాను ఏమవ్వాలనుకున్నాడు? రాజు అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎంత భయంకరమైనటువంటి ఆ జీవితాన్ని గడిపాడో. దేవునికి అవిధేయతను చూపించాడు, దేవుని ప్రవక్తలను చంపేశాడు. అంతేకాదు అభిషక్తుడైనటువంటి దావీదును తరుముతోనే ఉన్నాడు. ఆయన అసలు అలుపు లేని జీవితాన్ని జీవించడానికి కారకుడయ్యాడు సౌలు. ఎవరి కోసం? ఒకే ఒక్కడి కోసం. ఎవరి కోసం? యోనాతాను కోసం. ఆఖరికి యోనాతాను ఏమంటాడు తెలుసా? అయ్యా, ఇశ్రాయేలు రాజు నువ్వు తప్పకుండా అవుతావని దావీదుతో అన్నప్పుడు ఈ విషయం తెలుసుకుని సౌలు తిడతాడు, బూతులు తిడతాడు. అరే, నేను నీ కోసం కష్టపడుతుంటే నువ్వు నా శత్రువుకు దావీదుతో స్నేహం ఉంటావేంటి అని. కానీ యోనాతాను దైవ దర్శనం తెలిసినవాడు, దేవుని యొక్క చిత్తమును ఎరిగినవాడు కనుక దావీదే రాజు అవడం ఇశ్రాయేలుకు క్షేమం అని తలుచుకున్నవాడు. చూడండి, సౌలు జీవితం అంతా ఆయన చేసిన తప్పులు గల కారణం ఒకటి. ఆయన తప్పించబడతాడనే విషయం కాదు. ఆయన దగ్గర నుంచి సింహాసనం ఎక్కడ మిస్ అవుతుందో, నా కొడుకు కోసం ఆయన ఈ సింహాసనం నా కొడుకు ఇవ్వాలని. ఈరోజు చాలామంది మీ యొక్క జీవితంలో మీరు సంపాదిస్తున్న సంపాదన కోసం, లేదా మా పిల్లడు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించేయాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అన్న ఉద్దేశంతో మీరు 127వ కీర్తనలో ఉంటుంది కదా, వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటూ దాన్ని సేవింగ్స్లో పెడుతూ మీ బిడ్డలు బాగుండాలని చెప్పి చేస్తారు. అక్కడితో ప్రాబ్లం లేదు. దానికి మించింది ఇంకోటి చేస్తారు. అదేంటంటే ఎదుటివాడు సొమ్మును లాగేసుకోవాలనుకుంటాడు, ఎదుటివాడిని మోసం చేయాలంటాడు. చూడండి, కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, అన్నలు తమ్ముడిని మోసం చేసేస్తారు. కొంతమంది తమ్ముళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అన్నల్ని మోసం చేసేస్తూ ఉంటారు. కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు మరి పాపం కొందరు చదువుకుంటారు, కొందరు జ్ఞానం ఉన్నవాళ్ళు, కొందరు జ్ఞానం లేనివారు. అమ్మ నీ చేతుల్లో పెడుతున్నాను, ఇవన్నీ చూసుకోమనంటే కొంతమంది కమర్షియల్గా బతికి అక్క చెల్లెళ్ళు మోసం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అవునా కదా? వాస్తవం కదా? మీరు బాగా గమనించండి. అలాగా చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? మన బిడ్డల కోసం మనము తాపత్రయపడతాం, మన బిడ్డల కోసం సంపాదన కోసం అది చూస్తున్నాం. కాబట్టి దాన్ని ఏమంటారంటే లెక్కించలేని పాపమును మూటగట్టుకోవడం అంటారు. మనం ఒకే ఒక పదంతో దాన్ని చెప్పొచ్చు, పాపాన్ని మూటగట్టుకోవడం అంట. పాపాన్ని మూటగట్టుకోవడం. ఈరోజు చాలామంది ఇదే జీవితాన్ని జీవిస్తున్నారు. అందులో క్రైస్తవులు కూడా ఏమీ మాత్రం తగ్గిన వాళ్ళు ఏమి కాదు. అందులో 100కి సుమారు 85% క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వింటున్నారు. కానీ తన బిడ్డల కోసం, తన ఇంటి వారి కోసం భయంకరమైనటువంటి పనులు చేస్తున్న వారు లేరా? ఈ 10,000 రూపాయల అప్పు ఎందుకు చేశాడు? తన భార్య కోసం, తన బిడ్డల కోసం. ఏదో ఒక రోజు దేవుడు, అంటే యజమానుడు అంటే దేవుడు వచ్చి, ఎరా నేను ఎలా ఉండమన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఇంత పాపాన్ని మూటగట్టు. పాపం మీన్స్ వడ్డీ. అసలు లేదు, నేను చెప్పింది లేదు, నేను చెప్పినట్టుగా నువ్వు వినలేదు కాబట్టి మొత్తం తీసుకొచ్చిన కట్టు. నువ్వు ఎవరి కోసమైతే ఈ యొక్క డబ్బును తీసుకెళ్ళావో, ఎవరి కోసమైతే ఈ వడ్డీని ఎక్కువ చేసుకున్నావో వాళ్ళందరినీ అమ్మే నా వడ్డీ నాకు తీర్చు అంటే నీకు పనిష్మెంట్. దానికి అర్థం ఏంటండి? పనిష్మెంట్, శిక్ష. యజమానుడు శిక్షకారాలు చేశాడు. ఆ టైంలో మీరందరూ చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నాయనా నీ కాళ్ళ మీద పడతా, ఏ కుటుంబం కోసం పాపం చేశాను అంటే అప్పు చేశాను, ఏ కుటుంబం కోసం అప్పు చేశాను, ఏ శరీరం కోసం నేను భయంకరమైనటువంటి పనులు చేశాను, ఏ నా అన్నవారి కోసం ఎంత భయంకరమైన నీచమైన పనులు చేశాను, వాళ్ళే లేకపోతే నేను ఎంత చేసి ఏంటి ఉపయోగం? నేనే బతకకపోతే, వాళ్ళందరూ చచ్చిపోతే నేను బతకను. కాబట్టి నేను బతకకపోతే ఎందుకు ప్రయోజనం? కాబట్టి
దయచేసి నీ కాళ్ళ మీద పడుతున్నాను, నీ కాళ్ళ మీద పడతాను నాయన, నన్ను క్షమించు, ఈ పాపిని క్షమించు, ఈ పాపిని క్షమించు అనగానే దేవుడు మీ అందరికీ కలుగజేసింది ఏంటో తెలుసా? రక్షణ అంటే విడుదల. మీరు చేసిన ప్రతి పాపం అనే మూటను దేవుడు తీసివేసి కాల్చివేశాడు కాబట్టి పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు. అది రక్షణ, ఆనందము. చప్పుడు కూడా దేని మైపడతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ ధన్యులు. ఎందుకంటే ఆ 10,000 రూపాయలను ఆ యజమానుడు క్షమించినట్లే లెక్కకు మించిన పాపాలు చేసిన నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు తన అపారమైన కనికరము ద్వారా, కృప ద్వారా రక్షించి మనకి విడుదల కలుగజేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. ఇక్కడికి క్లియర్. మీరు క్షమించబడ్డారు. మీకు దేవుడు కనికరం చూపించాడు. మీకు దేవుడు మేలు చేశాడు. మీరు ఎవరి కోసం ఏమేమి చేశారో అవన్నీ కూడా ఒక్క రోజులోనే కాల్చివేశాడు. అయిపోయింది. అక్కడికి క్లియర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మీ అందరికీ తెలిసిన ప్రార్థన, పరలోకపు ప్రార్థన. మా ఎడల అపరాధం చేసిన వారిని, చెప్పాలి గట్టిగా, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించు. దేవుడు చాలా తెలివైనడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన ప్రతి వరాన్ని ఇచ్చే ముందు, ప్రతి గిఫ్ట్ ఇచ్చే ముందు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఇస్తాడు. షరతులు వర్తిస్తాయి. మా అపరాధములు క్షమించు. చెప్పండి, గట్టిగా చెప్పాలా? నువ్వు దేవుడిని ఏం అడగాల? మా అపరాధములు క్షమించమని అడగాలి. అంటే ఇలా క్షమించిన తర్వాత బాగా వినండి, దేవుడు ఆల్రెడీ మీకు రక్షణలోకి వచ్చిన తర్వాత మీతో ఎవడైనా పాపం చేసినట్లయితే, లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే, లేదా మిమ్మల్ని దూషించినట్లయితే, లేదా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసినట్లయితే ఆ విషయం తెలుసుకొని, నాయనా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావు కదా అని అంటే, వాడు అది తెలిసిపోయిందా, నన్ను క్షమించండి అని బతిమాలుకున్నప్పుడు మీరు కూడా క్షమించాలి. ఈ రక్షణ తర్వాత జీవితం ఇది. నేను ఇప్పుడు చెప్పేది ఇందాకేమో రక్షణ వరకే చెప్పాను. 10,000 అప్పు తీరిపోవడం వరకే చెప్పాను. తీరిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. ఏంటి తెలుసా? నిన్ను ఏ దేవుడైతే క్షమించాడో అదే దేవుని యొక్క క్షమాపణను కూడా కలిగి ఉండాలి. ఎదుటివాడు నీ ఎడల అపరాధం చేశాడు, వాడు వచ్చి నన్ను క్షమించమని అడిగాడు, నువ్వు క్షమించాలి. లేని ఎడల దేవుడు ఏం చేస్తాడండి? తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇక్కడ జరిగింది అది. 10,000 రూపాయలు దేవుడు, ఆ యజమానుడు బాకీని వదిలేస్తే 100 రూపాయలు ఇవ్వలేదని చెప్పి వాడిని కొట్టి, తిట్టి, చిత్రహింసలు పెట్టి చెరసాల్లో వేస్తే ఆ యజమానుడు ఇచ్చిన రక్షణ జీవితాన్ని, లేదా క్షమించి ఇచ్చినటువంటి ఆ కృపగల జీవితాన్ని వాడు వ్యర్థం చేసుకున్నాడా లేదా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలుగా. అంటే ఏ చెరసాలైతే ఆ యజమానుడు పడకుండా వదిలేశాడు, అదే చెరసాలను కోరుకుని మరి వెళ్ళాడు. ఇది ఈరోజు క్రైస్తవులు చాలామంది నరకాన్ని కోరుకుంటున్నారు. దేని కోరుకుంటున్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరైనా మారండి పాస్టరు, పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తారు అనగానే చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తినోడు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు. ప్రాక్టికల్గా గమనించండి, మీరు చేతులు ఎత్తితే పరలోక రాజ్యం వెళ్ళరండి. పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్తారు. ప్రయత్నం చేయాలి. ప్రతి జీవితాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అది నిన్నైనా నన్నైనా. మీరు విన్న వాక్యానికి పరీక్ష ఉంటుంది. మీరు విన్న వాక్యానికి ఏముంటుందండి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి. నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని నేను అన్నాను అనుకోండి, వెంటనే మీరు అడుగుతారు ఎన్ని మార్కులు వచ్చినాయండి అంటారు. 100కి 100 అంటే ఓహో అవునా మీకు మ్యాథ్స్ బాగా వచ్చు. నాకు మ్యాథ్స్ సరిగ్గా రావు, సైన్స్ బాగా వచ్చు అంటే సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కు 100. మీరు బాగా గుర్తుంచుకోండి, నీకు దాంట్లో మంచి నైపుణ్యత వచ్చింది, లేదా నీకు మంచి ఉత్తీర్ణత సాధించావంటే దానికి గల కారణం పరీక్ష. చెప్పండి గట్టిగా. పరీక్ష ఉంటేనే నీ రియల్ లైఫ్ బయటకు వస్తుంది, నీ నిజమైన జీవితము బయటకు వస్తుంది.
లేదా మనం కూడా నటించే వారితో ఈక్వల్గా ఉంటాం. అందుకే దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తాడు. నా ఎడలో ఒక సహోదరుడు భయంకరమైన తప్పు చేశాడు. నిజంగా నేను అనుకున్నాను, వాడితో అసలు ఎప్పుడు నా లైఫ్లో నేను మాట్లాడకూడదు అనుకున్నాను. బాగా వినండి, మాట్లాడకూడదు అనుకున్నాను. చాలా కాలము మాట్లాడుకోలేదు మేము. ఎందుకంటే వాడు అంత భయంకరమైన నమ్మక ద్రోహం చేశాడు. మాట్లాడుకోలేదు, విడిచిపెట్టేశాను. కానీ రీసెంట్గా వాడే తగ్గించుకొని ఫోన్ చేశాడు. పెట్రా ఫోను అని అంటే నేను దేవుని వాక్యాన్ని బోధించేవాడిని కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రభువే మనల్ని క్షమించినప్పుడు ఎదుటి వ్యక్తి తనను తాను తగ్గించుకొని తనకు తానుగా ఫోన్ చేశాడు అని అంటే క్షమించలేకపోతే నీలో వాక్యం లేనట్టే. కాబట్టి వెంటనే నేను ఇదివరకున్నంత ప్రేమగా మాట్లాడలేకపోయినా కానీ ఒకటి అన్నాను, బాగున్నావా, భార్య పిల్లలు అందరూ బాగున్నారా, ఆరోగ్యం జాగ్రత్త, అంతే. ఎందుకంటే వాడికి అది అనిపించింది, తను చేసింది తప్పు అనిపించింది. ఫోన్ చేశాడు, మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్న మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను ఆ రోజు మాట్లాడకపోతే నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నాడు, అసలు మీరు మాట్లాడకుండా ఉండాల్సిందండి అని ఒక వ్యక్తి నాతో అన్నారు. నా స్నేహితుడు ఒక ఆయన, అరే నువ్వు అసలు మాట్లాడకుండా ఉండాల్సిందిరా, వాడు నీకు చాలా అన్యాయం చేశాడు అని అన్నాడు. బట్ విచిత్రం ఏంటంటే, నిజమే చాలా అన్యాయం చేసిన మాట వాస్తవమే. నేను మాట్లాడకుండా ఉంటే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యేవాడిని. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, ప్రతి విషయంలో కూడా పరీక్షిస్తాడు. అందుకే దేవుడు పరలోక ప్రార్థన మీకు నేర్పించినప్పుడు, పరలోక ప్రార్థన అర్థం మీరు తెలుసుకుంటేనండి ఇంకా మీరు అటు కానీ కుడికి కానీ ఎడం కానీ తిరగరు. అసలు పరలోక ప్రార్థన మన మైండ్లో ఉంచకుండా చాలా డినామినేషన్ తీసుకెళ్ళి లాస్ట్ను పడేసాయి. కళ్ళు మూసుకుని అందరూ పరలోక మందున మాత్రం పరిశుద్ధ పరచబడును కాక రాజ్యం వచ్చిన కాక అని అక్కడక్కడ చదువుకునేది. పరలోక ప్రార్థన అంటే మామూలు విషయమనండి. మా అపరాధములు క్షమించండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. యేసుక్రీస్తు వారే పెట్టారు, ముందు ఇంకొక మాట పెట్టారు, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం, మేము ఎలాగైతే క్షమించామో, మా ఎడల అపరాధం చేసిన వాడిని మేము ఎలాగైతే క్షమించామో నువ్వు కూడా మా అపరాధాన్ని క్షమించు అని బతిమాలుకోవడం. అసలు నువ్వు క్షమిస్తున్నావా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు ఏమంటారంటే, నా సహోదరుడు ఒకసారి తప్పు చేస్తే నేను ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతాడు. అంటే ఆయన మైండ్లో ఏంటంటే కౌంట్ చేసుకుంటాడు. ఒకసారి క్షమించేశాను, రెండోసారి క్షమించేశాను, మూడోసారి క్షమించేశాను, నాలుగోసారి 5, 6, 7 అయిపోయింది, ఇంకా నేను నిన్ను క్షమించను. 7 సార్లు అయినా దేవుడు నిన్ను క్షమించింది. ఈరోజు నువ్వు బతుకున్నావంటే ఒకసారి ఆలోచించండి, 7 సార్లు అయినా దేవుడు నిన్ను క్షమించింది. అందుకే యేసుక్రీస్తు అంటే 7 సార్లు 77 మార్లైనా నువ్వు క్షమిస్తూనే ఉండాలన్నాడు. చెప్పడు కూడా దీన్ని మేము ఎంటర్లీ డిఫరెంట్ అండి. బైబిల్ ఈ గాస్పెల్, ఈ సువార్త అనేది ఎక్కడ దొరకదండి. ఈ భూమి మీద ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మతంలో కానీ ఎక్కడ కూడా దొరకని గొప్ప సత్యం ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో యేసుక్రీస్తు సువార్త. అందుకే నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం. ఇంత గొప్ప మాటలండి. అందుకే నీకు పరీక్షిస్తాడు. ఇప్పుడు మీ అన్నలతోనో, మీ బ్రదర్తోనో, లేకపోతే మీ వదినతోనో గొడవలు పడినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, వెంటనే మీరు మాట్లాడాలి, నేర్చుకోవాలి. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కండిషన్. ఇది నేను చెప్పే మాట కాదు, నా సొంత ఆలోచనతో చెప్పే మాట కాదు, దేవుని వాక్యములో నుంచి ఒక ఆనిముత్యాన్ని మీకు నేను ఈరోజు వివరిస్తున్నాను. క్షమించడం నేర్చుకోండి. లేని ఎడల ఆ యొక్క 10,000 రూపాయలు బాకీ తీర్చలేనోడు పరిస్థితి ఎలాగైతే ఉందో నీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. ఒకరోజు ఒక ప్రార్థనాపరురాలైనటువంటి, బాగా వినండి, ప్రార్థనాపరురాలైనటువంటి ఒక ఆమెకి తన కోడలతో గొడవ జరిగింది. ఇది లైవ్లో నేను చూసిన గొడవ, నేను నా కళ్ళతో చూసిన గొడవ. ఆమె ప్రార్థన చేసిందంటే ఎదుటోడికి కళ్ళు తిరిగి కింద పడిపోవాలి, కానీ ఆమె మాత్రం ప్రార్థన ఆపుతాం. కనీసం 3 గంటలైనా మంచినీళ్ళు కూడా తాగకుండా నాన్ స్టాప్గా ప్రేయర్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది ఆమెకి.
అంత ప్రార్థన చేస్తుంది. ఎవరన్నా వస్తే అన్ని నీతి సూక్తులే చెప్తుంది. ఎవరికి కూడా ఎవరిని వదలదు. నువ్వు ఏది తప్పు, నువ్వు జస్ట్ మామూలుగా క్యాజువల్గా మాట్లాడిన దాంట్లో కూడా తప్పు పట్టుకుని దేవుని వాక్యంతో ఖండించేస్తుంది ఆమె. అంత నిష్ఠాగరిష్ఠురాలు లోకం దృష్ట్యా. నిష్ఠాగరిష్ఠురాలు అయినటువంటి భక్తిపరురాలు తన కోడలతో గొడవపడ్డది. అప్పుడే ఒక గంట పోయిన తర్వాత కోడలు బాగా ఏడ్చి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చి, సరే ఇంతకీ రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోవడం ఎందుకని చెప్పి తన అత్తగారి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అత్తమ్మ నన్ను క్షమించు, నిజమే నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, మరి ఒకసారి రిపీట్ చేయను అని చెప్పి తన కోడలు తన అత్తగారి 2 చేతులు పట్టుకుని క్షమించమని అడిగింది. అది నేను నా కళ్ళతో చూశాను, జరిగిన సందర్భం అది. అది కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత నేను వేరొకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. అయితే ఈ అత్తగారు ఏదో పని చెప్తూ వాళ్ళ ఆయనతో, అంటే వాళ్ళ కొడుకుతో అంటుంది, నీ పెళ్ళానికి చెప్పరా వెళ్ళి అంది. అంటే ఈమె డైరెక్ట్గా చెప్పకుండా ఎవరితో చెప్పమంది? పెళ్ళానికి నీ భార్యకి చెప్పని కొడుకు చెప్పింది. అయితే వాడు వెళ్ళి చెప్తున్నాడు. నేను చూస్తున్నాను ఒక 1 అవర్ నుంచి ఏదో ఒక మాట చెప్పమందేమో అనుకున్నాను, కానీ 1 అవర్ నుంచి ప్రతిదీ కూడా వాడిని పిలిచి, అరే నీ భార్యకి చెప్పు, నువ్వు చెప్పు, అలా అది చేయమని చెప్పు, ఇది చేయమని చెప్పు. డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదని. తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మా చెల్లెమ్మ ఏమనుకోకు, మీరు అప్పుడు గొడవ అయింది కదా, అప్పటి నుంచి మీరు మాట్లాడుకోవట్లేదా అంటే ఆమె చెప్పింది, అన్న సుమారు ఒక 100 సార్లు ట్రై చేశాను అన్న, క్షమించమని అడిగేశాను, కాళ్ళు చేతులు అట్టుకున్నాను, అన్నీ అయిపోయింది. ఆమె మాత్రం తగ్గట్లేదన్న. ఇప్పటికీ కూడా ఆమె నాతో మాట్లాడతాడు. ఆ గొడవ జరిగి సుమారు 6 నెలలు పైన అడిపోయింది. ఆ టైంలో నేను క్యాజువల్గా సహజంగా నేను స్టేజ్ మీద ఒకలాగా ఉంటాను, కిందకు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటాను. ఆ క్యాజువల్గా ఏదో మాట్లాడినప్పుడు, రాజు నువ్వు అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పింది. సర్లే ఈమె చిన్నప్పటి నుంచి ఇంతే కదా అనుకున్నా. మళ్ళీ 2వది కూడా తప్పట్టుకుంది, 3వది కూడా తప్పట్టుకుంది. నేను అన్నాను, ఆంటీ మీరు యేసుప్రభు కన్నా గొప్పవాళ్ళు అన్నాను. ఏంటి యేసుప్రభు అని క్షమిస్తాడేమో కానీ మీరు మాత్రం క్షమించరు, మీరు గొప్పవాళ్ళే కదా అన్న. అనగానే వెంటనే అంత మాట అన్నావేంటి, యేసుప్రభు కన్నా నేనెందుకు గొప్పదాన్ని అవుతానంటే, అవును యేసుప్రభు గారికి తెలియదు మీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక దయచేసి క్షమించమని అడిగాడు. పాపం ఆయనకి నీకులాగా జ్ఞానం లేదు. నీకులాగా జ్ఞానం అంటే 7 నెలలైంది సుమారు, నీ కోడలతో ఎందుకు మాట్లాడతలేదు? చేతులు పట్టుకుని ఆ రోజే క్షమించమని అడిగింది. జస్ట్ 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత వచ్చి తన కళ్ళను తుడుచుకొని క్షమించమని అడిగింది. కానీ నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? కొడుకు నలిగిపోతున్నాడు, తల్లికి భార్యకి మధ్య నలిగిపోతున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, కానీ అత్తగారు తగ్గట్లేదు. మీ అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతాను, ఈ అత్తగారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? చెప్పాలి గట్టిగా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇది ఎవ్వరు కాదు, మీకు సొంతంగా మీరు మీ నోటుతో చెప్పండి, ఇటు ఉన్నోడు చెప్పండి, ఈ అత్తగారు చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? పరలోకమా నరకమా? గట్టిగా చెప్పాలా? మీరు చెప్పండి, మీరు చెప్పాలా? ఆ విషయం ఆమెకు తెలీదా? తెలుసు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు. తగ్గడానికి సావండరు ఆయన, మీరు తగ్గండి అంటాడు దేవుడు. పౌలు ద్వారా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, తగ్గండి. మీకు ప్రేమ పుట్టాలంటే ఎలా ఉంటుందండి? క్షమాపణ ద్వారా వస్తుంది. తప్పు చేయని మనిషి ఉండడండి. భార్య తప్పు చేసి ఉండొచ్చు, భర్త తప్పు చేసి ఉండొచ్చు, మరి ఇంకెవరైనా తప్పు చేసి ఉండొచ్చు. నా భార్య తప్పు చేసింది, నేను నీతో మాట్లాడను. కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు, భార్య ఏదో తప్పు చేసిందని సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు ఒక సహోదరు వచ్చి నాతో ఏడుస్తుంది, అయ్యా నా భర్త మాట్లాడి 4 సంవత్సరాలు అయిందని. షాక్. నేను 40 నిమిషాలు ఉండలేను నా భార్యతో మాట్లాడకుండా. ఒకవేళ నేను మా ఇంట్లో ఎక్కువగా సీరియస్ అయ్యేది ఏంటో తెలుసా? నేను కోపడిన తర్వాత వాళ్ళు కోపగిస్తే ఓకే వదిలేస్తాను, ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేస్తాను. మళ్ళీ నార్మల్గా రాలేదనుకోండి, నాకు బీపీ పెరిగిపోద్ది. ఇంకంతే, త్వరగా వచ్చేయాలి మీరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు క్షమించలేని జీవితం వ్యర్థమండి. మనమందరం ఎలాంటి బ్రతుకులే బతుకుతున్నాం. వాడు ద్రోహం చేశాడండి, భయంకరమైన ద్రోహం చేశాడు. అత్యంత భయంకరమైన ద్రోహం చేసింది నువ్వే, నీకు తెలుసా?
అయినను దేవుడు తన ఓరిమ ద్వారా నన్ను మనందరినీ క్షమించాడు. నేను క్షమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను, 100% క్షమిస్తానండి. నా మనసులో ఏం పెట్టుకోను. ఎందుకంటే నేను వాక్యం చెప్పి నేను క్షమించలేకపోతే నేను వ్యర్థుడను. రెండోది, నేను వాక్యం చెప్పడానికి నాకు అసలు ఎలిజిబిలిటీ లేదు. ఒకే ఒక విషయం చెప్తాను. నేను నా పాపములన్నిటిని ఒప్పుకొని నిమిత్తము ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ, తండ్రి నేను లెక్కించలేనని పాపాలు చేశాను, నన్ను క్షమించు అని ఒక్కొక్క పాపాన్ని అడుగుతున్నాను. దేవుడు ఏం చెప్పాడంటే గట్టిగా, నువ్వు ఏమేం చేసావు ముందు నీ నోటితో ఒప్పుకో అన్నాడు. నేనేం చేశానంటే నోటితో ఒప్పుకుంటున్నాను. సాధారణంగా పెద్ద పెద్ద తప్పులు ఒప్పుకోము మనం, తెలుసో తెలియక అని చెప్పి ఆ లిస్టులో పడేస్తాం. కానీ అవన్నీ తెలిసి చేస్తాం. నేనేం చేస్తున్నానంటే పెద్ద పెద్ద తప్పులు కాకుండా చిన్న చిన్న తప్పులు ఒప్పుకుంటున్నా. అయితే దేవుని ఆత్మ షిఫ్ట్ అయ్యి నా ఫ్రెండ్ మీదకి బలంగా దిగి వచ్చి, ఈ తప్పులు ఎవడైనా ఒప్పుకుంటాడు, అసలైన తప్పులు ఉన్నాయి, అయ్యో ఒప్పుకోమని చెప్పేశాడు. అయ్యో నేను ఉలిక్కిపడ్డా, ఏంటి నా ఫ్రెండ్ ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఆ టైంలో నేనేమన్నాను, చాలా తెలివైనవాడిని నేను, తప్పించుకోవడానికి మనకున్న తెలివితేటలు ఇంకెవడిగా ఉండవు ప్రపంచంలో. నేనేమన్నానంటే నాకు ఏది గుర్తుకులేదు, నువ్వేమైనా చూపిస్తే గుర్తు చెప్తాను అన్నా. నాకు ఏది గుర్తుకులేదు, నువ్వు ఏదైనా చూపిస్తే నేను ఒప్పుకుంటా అన్నా. నేను ఆ మాట అన్నానో లేదో నా కళ్ళ మీద ఒక 70 mm థియేటర్లో స్క్రీన్ ఉన్నట్టుగా సడన్గా ఏదో మన సినిమా హాల్లో స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి, అలా ఓపెన్ అయిపోయి పెద్ద స్క్రీన్ వచ్చింది. షాక్. నేను ఒక మూవీ చూస్తున్నట్టుంది. అందులో మరి ఆ మూవీలో ఒక్కొక్క రీలు వేస్తున్నాడు. ఎవరిది? ఐజాక్ రాజ్ చరిత్ర. దేవుని దృష్టిలో అత్యంత భయంకరమైన ఘోరమైన పాపం నెంబర్ 1 రీల్ తిరుగుతూ ఉంది. చూపించాడు. అయ్యి బాబోయ్ తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను. పాపం నెంబర్ 2 వస్తుంది, పాపం నెంబర్ 3 వస్తున్నాయి. రీల్ మీద రీల్ వస్తూనే ఉన్నాయి. నేను చూస్తున్నాను, అది ఒక ప్రొజెక్టర్ లాగా ఉంది, దాని మీద ఇలా రీల్స్ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. నేను పక్కన చూసాను, చాలా బండిల్స్ ఉన్నాయి, ఒక రూమ్ నిండా ఉన్నాయి. అవన్నీ టెలికాస్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? కాబట్టి అవన్నీ ఏం చేస్తున్నాడంటే దేవుడు టెలికాస్ట్ చేస్తున్నాడు. నా నోటితో అన్నీ ఒప్పుకుంటున్నాను, నేను చేసిన ప్రతి అపరాధమును ఒప్పుకుంటున్నా. కాసేపటికి సుమారు రాత్రి 11 గంటలకు చేసిన ప్రార్థన 3 గంటల 15 నిమిషాలు అయింది. కంటిన్యూగా ప్రేయర్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నా కళ్ళు తెరవబడట్లేదు. బాగా అర్థం చేసుకోండి, నా కళ్ళు తెరవబడట్లేదు. నన్ను ఎవరో కట్టేసి బంధించి ఇంకా ఒప్పించేస్తున్నారు. నా చెయ్యి కదలట్లేదు, నా కాళ్ళు కదలట్లేదు, నా కళ్ళల్లో ఆ స్క్రీన్ ఆగట్లేదు. ఇంకా నేనెక్కడ రాను బయటికి. నేను అడుగుతూనే ఉన్నాను, క్షమించిన ఆయన క్షమించమని. అప్పుడు నేను ఈ పాపాలు నేను పక్క నుండి చూస్తున్నాను, అయ్యి బాబు ఇన్ని పాపాలు చేశానా నేనని. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, నాయన ఇంకప్పుడు బాగా దుఃఖం వచ్చి ఒక మాట అన్నానండి, లెక్కించలేనన్ని పాపాలు చేశానని ఇందు మూలంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా పాపాల సంఖ్య ఆ చెట్ట నీ దగ్గర ఉందని నాకు తెలిసే ఉంది. దాన్ని నువ్వు టెలికాస్ట్ చేస్తూ ఉంటే నా జీవిత కాలం అంతా సరిపోదనే విషయాన్ని నేను గమనించాను. అయ్యా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ పాపిని క్షమించు, నా పాపములన్నీ కాల్చివేసి నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగినప్పుడు ఆకాశము నుండి ఒక అగ్ని వచ్చి నా పాపములని దహించి వేయడం, నా మీద ఒక అగ్ని వంటి అభిషేకము రాగానే పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను. అప్పటి వరకు ఉన్నటువంటి రాజు కాస్త ఐజాక్ రాజుగా మారిపోయాడు. నేను ఎందుకు క్షమిస్తాను? ఎవరైనా నా ఎడల అపరాధం చేస్తే నేను ఎందుకు క్షమిస్తానంటే, నేను ఇప్పుడు అది చెప్పడానికి ఈ విషయం అంతా చెప్పా. నేనే లెక్కించలేనన్ని పాపాలు చేసినప్పుడు నా ప్రభువుని అడుక్కున్నప్పుడు ఆయనే నన్ను క్షమించగా, వాడు ఏదో లెక్కించగలిగిన పాపములు 1-2 నా ఎడల చేస్తే నేను క్షమించకపోతే నా జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. మీరు క్షమించకపోతే ఆయన కూడా క్షమించడం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి, క్షమించడం వేరు, దిగజార్చుకోవడం వేరు.
ఫర్ ఎగ్జాంపుల్ మా శ్రీధర్ నాయుడు తప్పు చేశాడు, వచ్చాడు, నన్ను క్షమించమని అడిగాడు. నేను క్షమించాలి, ఎందుకంటే అడిగాడు, తప్పు తెలుసుకున్నాడు. దిగజార్చుకోవడం అంటే ఆయన అడగలే, నేను వెళ్ళి నువ్వు నా ఎడలు చేసిన ఆ తప్పును నేను తెలుసుకున్నాను, నేను క్షమిస్తున్నానంటే నువ్వెవడో క్షమిస్తాకంటాడు. అది దిగజార్చుకోవడం. బాగా గమనించాడు, మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించాలి. క్షమించాలి. ఎప్పుడు క్షమించాలి? యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన రక్తమును కార్చాడు. ఎంతమంది నమ్ముతారు? ఆ రక్తం వల్ల ఏం కలిగింది మనందరికీ? పాప విమోచన కలిగింది. మరి ఇంకెందుకు పాపులుగా ఉన్నారు? అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తన రక్తము కార్చిన విషయము కరెక్టే. కానీ ఆ రక్తము ద్వారా విడుదల పొందుకున్నది ఎవరు అంటే ఆయన పాదాల మీద పడి నేను పాపిని అని తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు. ఎవడైతే నేను తప్పు చేశానని ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అని బతిమాలుకున్నాడో వాడు మాత్రమే శుద్ధుడయ్యాడు. పాయింట్ అర్థమవుతుందా? అంటే యేసు ప్రభుల వారు కూడా అందరినీ క్షమించేసి వదిలేరే. ఎవరిని ఏం చేశాడు? ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగిన వాడిని క్షమించాడు. పాయింట్ అర్థమవుతుందా? మీరు కూడా ఎదుటివాడికి కీడు చేయొద్దు. వాడు ఎప్పుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోనివ్వండి. అలాగని నా అంతు చూస్తా, నీ అంతు చూస్తా, నేను నా టాలెంట్ ఏంటి చూపిస్తా. నేనండి ఎన్నో ఎదుర్కొన్నానండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేనుండే గుణం ఒకలాగా ఉండేది, నేను చదువుకునే రోజుల్లో నా క్యారెక్టర్ ఒకలాగా ఉండేది. తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దానికి ఛాలెంజ్కి ఎన్ని టెస్టులు అంటే అసలే భయంకరమైన టెస్టులు నేను పాస్ అవ్వకుంటూ వచ్చా. అందులో అత్యంత కష్టమైనది ఏంటంటే మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, మన అవిధేయతను కంట్రోల్, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. అది నేను చేసుకుంటూ వచ్చానండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా క్షమించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒకటే ఒక ఆన్సర్, దేవుడే మీ అపరాధాన్ని క్షమించాడు. దావీదు మహారాజు కూడా సౌలు అన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన క్షమించేశాడు. దేవుని చేత అభిషేకించబడినాడు, నేను చేస్తే ఏముందిలేండి, దేవుడే చూసుకుంటాడు. క్రైస్తవులు ఈరోజు ఒక మాట అంటారు, ఆ మాట అన్యులకి కొంత విచిత్రంగా అనిపించవచ్చు. దేవుడే చూసుకుంటాడంటే దేవుడు ఎందుకు చూసుకుంటాడు రా? నువ్వు చేయాలి, నువ్వు చెందాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలంటారు. ఒక నిజమైన భక్తిపరుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏం చేసినా అందులో విజయం ఉండదు. గుర్తుంచుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ అపరాధములు క్షమించబడాలంటే మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించాలి. ఆ ఆంటీని పోలి మీరు ఉన్నారేమో గుర్తుంచుకోండి. ఒకవేళ అలాంటి అంకులు ఎవడైనా ఉన్నాడేమో గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళు మీకులే ఉంటాయి. 10,000 రూపాయలు ఆ బాకీ పడినటువంటి వాడు ఎలాగైతే 100 రూపాయల కోసం వాడిని శిక్షకు గురి చేశాడు, నువ్వు కూడా శిక్షలో పడిపోతావు. జాగ్రత్త. దేవుడిచ్చిన కృప, ఉచితముగా ఇచ్చిన కృప, అదే దాని అర్థం ఏంటంటే 10,000 రూపాయలు వదలడం అంటే మాటల 10,000 రూపాయలు వదిలేశాడు, ఉచితంగా వదిలేశాడు. కానీ ఏ శిక్ష అయితే పడకుండా ఆ యజమానుడు వదిలేశాడు, ఆఖరికి వీడు అవిధేయత వలన, అంటే ఆ మాటలు జ్ఞానముతో గ్రహించుకోలేకపోవడం వల్ల మళ్ళా ఎక్కడ పోయాడు? చెరసాల్లోకి పోయాడు. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఈరోజు కృప ద్వారా రక్షించబడిన మీరు దేవుని మందిరానికి వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? స్టేజ్ 1, స్టెప్ 1 రక్షణ, స్టెప్ 1. ఈ స్టెప్ 1 తర్వాత స్టెప్ 2లోకి వెళ్ళాలి. అదేంటది? ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. రక్షణ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ మనం పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలి అంటే ఇలా ఉంటే వెళ్ళాం. అందుకే ఎవరైనా క్షమించితే, ఒక ఉదాహరణకి మీకు అత్యంత కీడే చేశాడు, వచ్చి బాగున్నామమ్మా, మా అమ్మాయి పెళ్ళుంది రండి అని చెప్పి ఒక కార్డు ఇచ్చాడు. సంతోషంగా వెళ్ళిపోండి, సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. ఇంకా మాట చెప్పాలంటే, ఎందుకంటే మీరు ఎంత సిగ్గులేని వాడుగా ఉంటే దేవుడికి అంత ఇష్టమైన వారుగా ఉంటారు. చప్పుడు కూడా దేనిమైపడదా? ఏ విషయంలో సిగ్గుపడకూడదు? క్షమాపణ విషయంలో సిగ్గుపడకూడదు. రమ్మన్నాడు, వాడు వచ్చాడు కదా, ఒక మెట్టు తగ్గాడు కదా, తప్పేముంది? అవసరమైతే కలిసిపోవాలి. చాలామంది ఈరోజు క్రైస్తవులు కలవట్లేదు. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలతో ఉండిపోతున్నారు. ఇదా దేవుడు కోరుకునేది? ఇదా జీవితం? ఒకసారి అర్థం చేసుకోండి. ఎలాంటి జీవితాల్లో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు తప్పకుండా ఎక్కడికి పోతావో నీకే తెలుసు.
అందుకే మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో చెట్టు వేరున గొడ్డలి నాటబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నువ్వు ఫలించకపోతే, నువ్వు క్షమాపణాకులం ప్రేమతత్వాన్ని నువ్వు ఫలించకపోతే నువ్వు పోయేది నరకమే. ఇది వాస్తవం. ఎవరైనా చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే మీరు నటించే వారుగా ఉండకూడదు, కక్షలతో బంధించబడిన వారుగా ఉండకూడదు. ప్రతీకారాలు మనకి లేదు. ప్రతీకారాలు ఉంటే నువ్వు రౌడీ షీటర్గా ఉండాలి. నువ్వు గయ్యాలు గంపవు ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చావు. దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు సాత్వికురాలుగా ఉండాలి, దీర్ఘశాంతాన్ని చూపించేవారుగా ఉండాలి. నీ క్యారెక్టర్ని మార్చుకోవాలి. లేని ఎడల నీకు భారీ మూల్యం తప్పదు. గుర్తుంచుకోండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ గురి చెప్పండి, గట్టిగా చెప్పాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ గురి అదే. నువ్వు ఈరోజు చచ్చిపో, రేపు చచ్చిపో, ఎల్లుండి చచ్చిపో, ఎప్పుడైనా నువ్వు చచ్చిపోతావు ఒకరోజు. కానీ నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ యొక్క ఇంటి వారి కోసం నువ్వు తప్పులు చేస్తే నువ్వు పోయేది ఎక్కడికి? నరకానికి. నీ భర్త మారొచ్చు, మారకపోవచ్చు, నీకు అనవసరం. ప్రార్థన చేసావు, సాధ్యమంత వరకు ట్రై చేస్తున్నావు. నీ బిడ్డలు మారొచ్చు, మారకపోవచ్చు, బట్ వాళ్ళు మారలేదు కదా, నీ భర్త మారలేదు కదా, నువ్వు ట్రాక్ తప్పితే పరలోకానికి వెళ్ళవు. ఎక్కడ పోతావు? నరకానికి, పాతాళానికి పోతావు. గుర్తుంచుకోండి. అందుకే నీకు ఇవ్వబడిన రక్షణను చేత పట్టుకొని సంతోషంతో దేవుని ఎదుర్కొనేటువంటి బుద్ధి గల కన్యకలను ఉండాలి సంగమా. అది కదా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ దగ్గర నుంచి. ఏదో బైబిల్ పట్టుకుని, పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మందిరానికి వెళ్ళొస్తున్నామండి, అయిపోలేదు జీవితం. మీరు తప్పకుండా ఈ మాటలు గుర్తుంచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రభు బలలో పాలు పంచుకుని మీరు ఆయన శరీరాన్ని తింటున్నారు, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నారు. దాంట్లో అర్థం ఏంటి? ఆయనతో నేను పాలి భాగస్థుడు అవుతాను అంటే ఆయన ఇలా జీవిస్తాను. యేసుక్రీస్తు అనుచరులు మీరు. నీ యొక్క తండ్రి ఎలా నడుచుకున్నాడు? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకున్నాడు. సింపుల్గా చెప్పనా, ఆయన ఏం చెప్పించాడు? మనము గుడ్ ఫ్రైడే వస్తే ఒక వాక్యం చెప్తాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక దయచేసి వీరిని క్షమించమని. యేసుక్రీస్తు చెప్పాడు. అది ముందు చెప్పాడు, నిన్ను బాధించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో నిన్ను బాధించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అదే సువార్త మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు ఆయన? చనిపోయే ముందు లాస్ట్న, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక దయచేసి క్షమించండి. వీరు అంటే ఎవరు? బాధించువారు, శిక్షించువారు, శ్రమ పెట్టువారు, ఇబ్బందులు పెట్టువారు, ఉమ్ములు వేయవారు, ఎగతాళి చేసేవారు. వాళ్ళందరినీ ఆయన క్షమించాడు. అదే కదా మనకు నేర్పించింది. దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించాడంటే నీ జీవితం, నీ క్యారెక్టర్, నీ మాట తీరు, నీ ఆలోచన విధానం ఉండాలి. క్షమించలేనటువంటి జీవితము వ్యర్థం. ఓ అత్తగారు, దేవుడు నీతోనే మాట్లాడుతాడు. నీ కోడలు తప్పు చేస్తే క్షమించే గుణం నీకు ఉంటే 100% నువ్వే త్వరగా చచ్చిపోతావు కోడలు కన్నా ముందు. ఎక్కడికి పోతావు చెప్పాలి? ఎక్కడ పోతావు? పరలోకం పోతావు. క్షమించకపోతే ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. ఓ కోడలు, తర్వాత నువ్వు కూడా అత్తగారు అవుతావు గ్యారంటీగా. నువ్వు ఇప్పుడు క్షమించలేదనుకో, రేపు నీ కోడలు కూడా క్షమించదు. యాజ్ యూసో సో ఈ రేపు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. దట్స్ ఆల్. రేపుతన అదే విషయం. అలాగే తల్లిదండ్రులు, బిడ్డలు, మీరందరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ. ఒకరినొకరు క్షమించకపోతే జీవితంలో అర్థం లేదు. నువ్వేదో నేను చాలా పుణ్యాత్ముడిని, నేను చాలా పరిశుద్ధుడిని, నేను ఎప్పుడు తప్పు చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ అంత అజ్ఞానం ఎవరూ లేరు. బట్ అందరూ తప్పు చేసిన వారు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపులే. బట్ ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటూ అతి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవునికి అతి సమీపస్తుడిగా మారడానికి ప్రయత్నం చేస్తున్నది క్రైస్తవ జీవితం. దీనికి మించి మనం నటించేవారుగా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, ఈరోజు మనం నేర్చుకున్నాం, లెక్కకు మించిన అప్పు చేసి క్షమించబడ్డవాడు చిన్న అప్పు చేసిన వాడిని క్షమించలేకపోవడం వల్ల ఆ క్షమాపణను పోగొట్టుకుని ఎక్కడ పోయాడు? చెరసాల పాలయ్యాడు. నువ్వు కూడా అంతే. కంక్లూజన్ ఏంటంటే, లెక్కించలేనన్ని పాపములు చేసిన నిన్ను దేవుడు క్షమించి ఇచ్చిన ఈ కొత్త జీవితం, దీన్ని కృపా జీవితం అంటారు. ఈ కృపా జీవితంతో కృపను అర్థం చేసుకుంటూ బతుకుతూ ప్రభువులో ఐక్యమై నడుచుకుంటే నువ్వు గొప్ప మేలులు చూస్తావు, ఆ రాజ్యానికి చేరుకుంటావు. లేని ఎడల నువ్వు నరకానికి పోతావు. కనుక యేసుక్రీస్తు చెప్పాడు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధమును క్షమించుము తండ్రి అని ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా
అయ్యా నేను ఈ యొక్క ఆదివారము, మొట్టమొదటి ఆదివారము నీ యొక్క శరీరము నీ యొక్క రక్తము పానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో మీరు మాట్లాడారు, నేను క్షమిస్తాను. నా ఎడల అపరాధం చేసిన వారికి క్షమిస్తాను. వారికి కీడు చేయకుండా నేను మౌనంగా ఉండిపోతాను. ఒకవేళ నన్ను క్షమించమంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నేను వాళ్ళని క్షమించే గుణం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? రైట్. ఒకసారి అందరూ ఎవరైతే ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారో అందరూ పైకి లేచి మీ హృదయం మీద చేసుకుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా ఆ కన్నే లేకుంటే నాకు నిన్ను చూసి కన్నీసయ్యా ఏసయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ యేసు నిన్ను చూడ మనసాయనయ్యా ఏసయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ యేసు నిన్ను చూడ నిన్ను చూడ మనసాయనయ్యా ఏసయ్యా. ప్రభువా నిన్ను చూడాలి, అనేది రాజ్యానికి నేను చేరుకోవాలి, ఆ సజీవుల దేశంలో నేను ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు నాకు ఇంటి రీతిగా క్షమాపణ ఇచ్చావు, అలాగే నా భర్తను క్షమించాలి, నా బిడ్డలను క్షమించాలి, నా ఇంటి వారు, నా ఇరుగు పొరుగు వారిని అందరినీ క్షమించాలి. అట్టి క్షమాపణ గుణం నాకు దయచేయమని నీ శరీరమును తినచు నీ రక్తమును పానము చేయుచున్నాము తండ్రి. సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆయన మన కష్టార్జితాన్ని దీవించునుగాక, మన చేతి పనిని దీవించునుగాక. దేవుడు మనను ఇంకను హెచ్చించి ఆశీర్వదించునుగాక. వ్యవసాయం చేయుచున్న వారిని దేవుడు దీవించునుగాక, కూలి పని చేస్తున్న వారిని దేవుడు దీవించునుగాక, ఆయా వృత్తులు గల వారిని దేవుడు దీవించునుగాక, వ్యాపారం చేయుచున్న వారిని దేవుడు దీవించునుగాక, ఉద్యోగం చేయుచున్న వారిని దేవుడు దీవించునుగాక. మీరు చేయుచున్న ఏ పనైనా కీడు నుండి తప్పించి దేవుడు మేలుతో తృప్తిపరిచి మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు రోగులను ముట్టి స్వస్థపరచునుగాక. ఆయన తన కృప నిరంతరము మన మీద, మన కుటుంబాల మీద ఉంచునుగాక. శాంతి, సమాధానము, నెమ్మదిని దేవుడు మనకు దయచేయనుగాక. ఈ సంఘమును దేవుడు అభివృద్ధి చేయనుగాక, ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. మొదటి ఆరాధన, రెండవ ఆరాధన దేవునికి మహిమార్థంగా జరిగించి ఆయనే మనను ఆశీర్వదించునుగాక. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం, ఆయన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధి మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. తీసుకొచ్చిన కానుకలు పెట్లు వేయండి. అదేవిధంగా ఎవరైతే ప్రార్థన చేయించుకోవాలనుకున్నారో వారు ముందుకు వచ్చి లైన్లో ప్రార్థన చేయించుకోవాలి.